వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ సమస్య గురించి. సో నిజంగా ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎవ్రీ 10 మెంబర్స్ని మనం చూసుకుంటే అందులో 2 మెంబర్స్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో దీని గురించి వాళ్ళు మనతో మాట్లాడడానికి డాక్టర్ శశిప్రియ ఫ్రమ్ 49 TV9 స్టూడియోలో ఉన్నారు. సో మీరు కనుక ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి డయల్ చేయొచ్చు. డాక్టర్ గారితో మీరు లైవ్లో మాట్లాడి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో అండి శశిప్రియ గారు. హలో. సో నేను ముందుగా ఇంట్రోలో చెప్పినట్టు ఎవ్రీ 10 మెంబర్స్లో 2 మెంబర్స్కి మనం ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చూస్తూ ఉన్నాం. సో వాట్ ఆర్ ద రీజన్స్ అండి? ఇంతకుముందు లేని ఇన్ఫర్టిలిటీ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోవడానికి ఏంటి రీజన్స్ ఏంటి? సో ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని ఎప్పుడు అంటారంటే మనల్ని 23 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వరకు ఒక ఫీమేల్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ పొటెన్షియల్ ఫర్ రిప్రొడక్షన్. సో ఎందుకు అని అంటే సో మనము 18 ఇయర్స్ నుంచి ఇప్పుడు మనం మినార్కి అటెండ్ అయ్యేది 13 to 14 ఇయర్స్ అటెండ్ అవుతారు ఒక ఫీమేల్. ఓకే, అంటే పెద్ద మనిషి అవ్వడం అనమాట. సో ఆ టైం నుంచి ఒక 18 ఇయర్స్ వరకు టీన్స్ అని అంటారనమాట. దాని తర్వాత దెన్ షీ విల్ బికమ్ అన్ ఉమెన్. రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది మనకి ఒక 21 ఇయర్స్ నుంచి మనకి 22, 23 ఇయర్స్ నుంచి అయ్యేసరికి ఒక ఫీమేల్ విల్ హ్యావ్ దట్ పొటెన్షియల్ టు నర్చర్ అ బేబీ. ఓకే, సో ఒక 23 ఇయర్స్ నుంచి మనము 29 ఇయర్స్ వరకు కన్సిడర్ చేస్తే మనకు ఎగ్స్ ఏమైతే ఉన్నాయో అవి పొటెన్షియాలిటీ ఉంటుందన్నమాట వాటికి ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి. సో దీనికి రీజన్స్ ఏంటి అని అంటే ఎగ్ క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ మనకి ఈ ఏజ్ గ్రూప్లో బాగుంటాయి. ప్లస్ యూట్రస్లో మనకు పెద్ద సమస్యలు రావు. అండ్ బాడీ విల్ ఆల్సో బీ పొటెన్షియల్ ఇనఫ్ టు క్యారీ ఏ బేబీ అనమాట. సో మనకి ప్రీవియస్ ఎప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అయ్యేటివి, ఎర్లీగా పిల్లల్ని ప్లాన్ చేసుకునేవాళ్ళు. 23 ఇయర్స్ 24 ఇయర్స్కి ప్లాన్ చేసుకునేవాళ్ళు అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనము కన్సిడర్ చేస్తే. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది అంటే డిలే ఇన్ మ్యారేజెస్, డిలే ఇన్ కన్సెప్షన్. ఒకవేళ పెళ్ళైనా కానీ ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో 29-30 ఇయర్స్ తర్వాత మనకి పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే ఏమవుద్ది అంటే ఎగ్ క్వాలిటీ వైజ్ మనకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. క్వాంటిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి యూట్రస్లో కూడా కొన్ని ఇష్యూస్ రావచ్చు, ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ డ్యూ టు ద రిపీటెడ్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో ఉండేసరికి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, సో ఇవన్నీ అయ్యేసరికి ఏమవుతాయి అంటే కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనకు వచ్చి సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ స్ట్రెస్ యాడింగ్ అపాన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అయ్యేసరికి దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఇన్ఫర్టిలిటీ అనమాట. అది మనకి మెయిన్ రీజన్. ఎస్, వీ హ్యావ్ ఎ కాలర్ సుప్రియ గారు హైదరాబాద్ నుంచి. సుప్రియ గారు మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. యా, కాల్ కట్ అయినట్టుంది. సో ముందుగా చెప్పినట్టు మీరు ఏజ్ ఒకటి రీజన్ అని చెప్పారు. సో లైఫ్ స్టైల్ కూడా రీజన్ అని చెప్పుకోవచ్చా మనం? ఎందుకంటే ప్రాపర్ ఏజ్లో మ్యారేజ్ అయినప్పటికీ లైఫ్ స్టైల్ వల్ల కూడా చాలా మంది ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోవడం వల్ల కూడా చాలా మంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఎస్, వాట్ యూ సెడ్ ఇస్ 100% ట్రూ. సో మనకి ఏమైపోద్ది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. స్ట్రెస్ అనేది జనరలీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్స్. సో కూర్చొనే ఉంటున్నారు, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అయ్యేసరికి ఏమవుద్ది అంటే దీస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఒబేసిటీ అనమాట. సో ఒక్కసారి మనకు వెయిట్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అయ్యేసరికి మనకి బాడీలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సో దాంతోపాటు ఏమవుద్ది అంటే ఫ్యాట్ సెల్స్ అనేటివి మనకి బాగా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అడిపోస్ టిష్యూ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనకి ఇది ఇలా అయిపోయేసరికి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చి సో దీనివల్ల మనకి కొంతమంది పీసీఓడి లాగా డెవలప్ అవుతూ ఉంటారనమాట. సో పీసీఓఎస్ అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ ఆర్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అని అంటారనమాట. సో దీంట్లో ఏమవుద్ది అంటే మనకి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్, మెచ్యురేషన్ ఇది సరిగ్గా కాక ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో వీటితో పాటు కొంతమందికి థైరాయిడ్ డిజార్డర్స్ వస్తాయి అనమాట. హైపోథైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం వచ్చేసరికి సో ఇవన్నీ దే లీడ్ టు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తే ఏమవుద్ది అంటే మనకి సైకిల్ ట్రాకింగ్ అనేది మనకు మిస్ అవుద్ది. సో దీనివల్ల మనకి మళ్ళీ ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఇవి కొన్ని రీజన్స్. పీసీఓడి, థైరాయిడ్ కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి ఒక సమస్య అంటారా? బికాజ్ చాలా మందిలో ఈ మధ్య కాలంలో థైరాయిడ్ అనేది రెగ్యులర్. అసలు పీసీఓడి అంటే కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్నప్పటికీ లేనప్పటికీ. బట్ పీసీఓడి, థైరాయిడ్లో మనం కంపేర్ చేసుకుంటే థైరాయిడ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది.
సో వాట్ యూ సే అండి? యా, సి థైరాయిడ్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ దిస్ మన ఫర్టిలిటీ పొటెన్షియల్ అనమాట. ఎందుకు అంటే ఏదర్ దాంట్లో మళ్ళీ 2 వేరియంట్స్ ఉంటాయన్నమాట. హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది, హైపోథైరాయిడిజం అని ఉంటుంది. ఏది ఉన్నా కానీ మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కాజ్ చేస్తుంది. అండ్ ఇందాక మనం చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఎగ్ గ్రోత్ ఇవి రిలీజ్ అవ్వడము, ఈ డిలే ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఇవి అయ్యేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన థైరాయిడ్, ఎస్పెషలీ హైపోథైరాయిడ్ ఆర్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, వీళ్ళలో ఏమవుతుంది అంటే వీళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ కొంచెం మనకి ఒక 1 అట్లీస్ట్ 1 యూనిట్స్ మనకి వేరీ అయినా కానీ మనకి ఏమైపోతుంది అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దో ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ థైరాయిడ్ విల్ హ్యావ్ ఎ రోల్. సో ఒకసారి మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయినా ఎప్పుడు కూడా 3 మంత్స్కి ఒకసారి మన థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవసరము. సో థైరాయిడ్ కరెక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బిఫోర్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ. ఆర్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి థైరాయిడ్ మెడికేషన్ కంటిన్యూ చేయడం అంతే ఇంపార్టెంట్. రైట్. సో వాట్ అబౌట్ కాంట్రాసెప్టిక్ పిల్స్ అండి? బికాస్ చాలా మంది ఈ మధ్య కాలంలో కాంట్రాసెప్టిక్ పిల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రీగా ఉపశమనం కోసం ఆ టైంకి లైక్ దే ఆర్ యూజింగ్ దట్. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చాలా మనం వింటూ ఉన్నాం. ఏ పిల్ అయినా సరే. సో వాట్స్ యువర్ కమెంట్ ఆన్ ఇట్? సో ఏదైనా, సో పిల్స్ అనేటివి మనకి ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయో వాడడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, వాడకపోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు బేసిక్గా చాలామంది కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ PCOS ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, వీళ్ళకి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి సైకిల్ వస్తూ ఉంటుంది, 3 మంత్స్కి ఒకసారి సైకిల్ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుంటే మా బాడీ ఫంక్షనింగే సంథింగ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కంటిన్యూస్గా ఓసీ పిల్స్ వాడుతుంటారు అనమాట. సో వాడేసరికి మనకేమైపోద్ది, ఒక 3 మంత్స్ మన యూట్రస్ మొత్తం డౌన్ రెగ్యులేట్ అయిపోద్ది అనమాట. సో మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి ఈ హార్మోన్ పిల్స్ మనం బయట నుంచి వాడేసరికి. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే దాంట్లో ఏముంటాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయి. సో ఇవి వాడేసరికి మన FSH లెవెల్స్, LH లెవెల్స్ అంటే బాడీలో హార్మోన్, బేసిక్ హార్మోన్ లెవెల్స్ మనకు తగ్గిపోయేసరికి మనకి ఎగ్స్ అనేటివి డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. సో మనకి రెగ్యులర్ సైకిల్స్ వచ్చినా కానీ వీళ్ళకి నెక్స్ట్ 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఓకే, సో ఇదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి వేరే, మళ్ళీ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వేరే. ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే దాంట్లో 1 or 2 drugs ఉంటాయి విచ్ ఈజ్ ఓన్లీ టేకెన్ ఆఫ్టర్ 3 days or 4 days ఆఫ్ ద ఇంటర్ కోర్స్ వెన్ ద కపుల్ వాంట్ టు పోస్ట్ పోన్ ద ప్రెగ్నెన్సీ. సో ఇది కంటిన్యూస్గా వాడేసరికి ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు కాంట్రసెప్షన్ ఫెయిల్యూర్ వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ ఎండోమెట్రియం అనేది నెక్స్ట్ సైకిల్లో సరిగ్గా రాకపోవచ్చు ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ టర్మినేషన్ ఆర్ సంథింగ్. సో ఏ డ్రగ్ అయినా అది ఒక ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడాలి, కానీ అవుట్ ఆఫ్ ద రేంజ్ వాడితే ఇట్ ఈస్ ఎనీవేస్ నాట్ బెనిఫిషియల్. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ ఏ కాలర్, సుప్రియ గారు. సుప్రియ గారు, కెన్ యూ హియర్ మీ అండి? నా మాట మీకు వినిపిస్తుందా? యా, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. నా పేరు సుప్రియ అండి. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మా. నేను IVF ట్రీట్మెంట్కి వెళ్తున్నాను డాక్టర్. ఓకే, లాస్ట్ టైం యాక్చువల్లీ అయినప్పుడు ఒక ఫాలికల్ రప్చర్ అయింది, ఒక ఫాలికల్ చిస్ట్ లాగా అయిపోయింది డాక్టర్. ఓకే, సో అది స్కాన్ చేసి కార్పస్ లూటియం చిస్ట్ అని చెప్పారు, దానికి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇచ్చారు డిజాల్వ్ అవ్వడానికి. సో ఇన్ కేస్ అది డిజాల్వ్ కాకపోతే ఏమైనా సర్జరీ అని అట్లా అని చెప్పారు. ఒకవేళ సర్జరీ అది అయితే IVF ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చా? అది చిస్ట్ వచ్చేసి 3 centimeters వరకు ఉంది. ఓకే, సో ఏమైనా కాంప్లికేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి, IVF ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా తర్వాత అనేసి అని డౌట్ ఉంది డాక్టర్. ఓకే, ఫస్ట్ కార్పస్ లూటియల్ సిస్ట్ అంటే మీరు టెన్షన్ పడేటిది ఏమీ లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఫాలికల్ ఏదైతే ఉందో ఫాలికల్ లోపల ఊసైట్ ఉంటుంది అనమాట. సో ఎగ్ అనేది ఉంటుంది. సో ఈ ఫాలికల్ మనకి రప్చర్ అయినప్పుడు ఎగ్ మనకు బయటకు వస్తుంది. సో ఆ రప్చర్డ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి సిస్ట్ వాల్ ఏదైతే ఉంటుందో అది మనకి కార్పస్ లూటియల్ సిస్ట్ అని అంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, కార్పస్ లూటియల్ సిస్ట్ ప్రొజెస్ట్రాన్ సెక్రీట్ చేస్తుంది. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయాలి కాబట్టి. ప్రొజెస్ట్రాన్ అనే మనకి హార్మోన్ ప్రెగ్నెన్సీకి సపోర్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కార్పస్ లూటియం ఫంక్షన్ ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ సెక్రీట్ చేయడం.
ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకోండి, కార్పస్ లూటియల్ సిస్ట్ కూడా కార్పస్ ఆల్బిగన్స్ అని అంటారనమాట. అది రప్చర్ అయిపోయి సో నెక్స్ట్ సైకిల్ వచ్చేసరికి అది డిజాల్వ్ అయిపోతుంది. కొన్ని సైకిల్స్లో ఏమవుతాయి అంటే మనము నెక్స్ట్ మనకు పీరియడ్స్ వచ్చినా కానీ కార్పస్ లూటియల్ సిస్ట్ పర్సిస్టెంట్ ఉంటాయి అన్నమాట. దానికోసం సర్జరీ అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్కి మనకు డిజాల్వ్ అవుతాయి బేసిక్గా. సో కార్పస్ లూటియల్ సిస్ట్ బాడీలో పర్సిస్టెంట్ ఉంది అంటే పీరియడ్స్ కొంచెం మనకి డిఫరెన్స్ రావచ్చు, ఒక 2-3 days డిలే కావచ్చు. పీరియడ్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ స్పాంటేనియస్ రిజల్యూషన్ అయిపోద్ది. ఒకవేళ మనకి రిజల్యూషన్ కాలేదు అని అంటే 1 course ఆఫ్ మనము ప్రొజెస్ట్రాన్ ఇదేంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఓసీ పిల్స్ వాడడం కానీ కొన్ని పిల్స్ ఒక 10 days 15 days వరకు వాడితే ఏమవుద్ది అంటే సిస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వ్ అయిపోతాయి. దానికోసం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఏంటంటే మనకి ఐవీఎఫ్కి వెళ్ళడం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కార్పస్ లూటియల్ సిస్ట్ అనమాట. సో ఈ సైకిల్లో కార్పస్ లూటియల్ సిస్ట్ ఉంది, నెక్స్ట్ సైకిల్లో కార్పస్ లూటియల్ సిస్ట్ ఉండాలని గ్యారంటీ లేదు. ఒకవేళ ఉంటే మనకు ఒక 10 days మెడిసిన్ వాడి దాని తర్వాత మనకు మళ్ళీ సైకిల్ వచ్చిన తర్వాత యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. రైట్. సో ఇంకొంతమంది మేజర్ కంప్లైంట్స్ ఏముంటాయంటే ఫస్ట్ బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కన్సీవ్ అవుతూ ఉంటారు, సెకండ్ బేబీకి వచ్చేటప్పటికి దే మే ఫేస్ ఏ ప్రాబ్లమ్. సో దట్స్ కాల్డ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అండ్ ఎందుకండి ఫస్ట్ బేబీకి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా హ్యాపీగా కన్సీవ్ అవుతూ ఉంటారు, సెకండ్ బేబీకి వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారంటారు? ఫస్ట్ బేబీ జనరల్లీ ఏమైపోద్ది అంటే ఫస్ట్ బేబీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక 1-2 yearsకి ప్లాన్ చేసుకున్నారు, బేబీ అయింది, దాని తర్వాత ఒక 3-4 years గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏమవుద్ది అంటే మన బాడీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఉండదు. సో దెర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ చేంజెస్. సో ఇంకొక పాయింట్ ఏమవుద్ది అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మోస్ట్ ఆఫ్ ది కామన్ థింగ్స్ వాట్ వి సీ ఇస్ ట్యూబల్ బ్లాక్స్ అనమాట. సో అప్పుడప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేకపోతే అబార్షన్స్ అయిన తర్వాత చిన్నగా మ్యూకస్ ప్లగ్స్ వెళ్ళి ఈ ట్యూబ్స్లో ఇరుకుతాయి అన్నమాట. సో దే అబ్స్ట్రక్ట్ ద ట్యూబ్. సో ఈ ట్యూబ్ అనే స్ట్రక్చర్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ అండ్ స్పర్మ్ రెండు ఫర్టిలైజ్ అయ్యేది ట్యూబ్లోనే కాబట్టి స్మాల్ మనకి ఈ మ్యూకస్ ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే డెబ్రీస్ ఏవైతే ఈ ట్యూబ్లో అతికాయో అవి మనం జస్ట్ ఒక సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ చేసి ఆ ట్యూబ్స్ క్లియర్ చేస్తే చాలు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే విల్ బికమ్ ప్రెగ్నెంట్. సో ఇవి కాకుండా వేరే రీజన్స్ ఇంకేమన్నాయో చేసుకోవాలి. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు 30 yearsకి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, 35 yearsకి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎగ్ క్వాంటిటీ తగ్గుతుంది, ప్లస్ క్వాలిటీ వైజ్ కూడా డిఫరెన్స్ వస్తుంది, ప్లస్ అది కాకుండా మనకి స్పర్మ్లో కూడా డెఫినెట్గా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఏదైతే ఉందో మనం అది వర్కౌట్ చేసుకొని డెఫినెట్గా సైకిల్ అనేది ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ దే కెన్ బికమ్ ప్రెగ్నెంట్. రైట్. సో యాజ్ ఎ డాక్టర్ వాట్ యూ సజెస్ట్ అండి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్ టైమ్ ఫర్ వెడ్డింగ్ అండ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏమంటారు మీరు? చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటూ ఉంటారు. వెడ్డింగ్ అనేది అది మన పర్సనల్ చాయిస్, వీ కాంట్ డిసైడ్. వెన్ దే ఆర్ రెడీ వాళ్ళు వెడ్డింగ్కి వెళ్ళాలి. సో సపోజ్ ఇప్పుడు మనకి ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మాత్రం ఇట్ డిపెండ్స్ అనమాట. సపోజ్ 30 years అయిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, 30 years అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 years వాళ్ళు పోస్ట్పోన్ చేయలేరు. ఇన్ దట్ ఫస్ట్ 1 year ఓన్లీ దే షుడ్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ. సో అది కూడా కాలేదు అంటే అన్నీ వాడారు అయినా ప్రెగ్నెన్సీ కావట్లేదు అంటే వితిన్ 18 months దే షుడ్ టేక్ ఏ డెసిషన్ వెదర్ దే షుడ్ గో ఫర్ ఎ ప్రొసీజర్ ఆర్ దే షుడ్ గో ఫర్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. లేదు 23 years నుంచి 29 years వరకు ఈ మధ్యలో ఏమన్నా పెళ్లి చేసుకున్నారు అని అంటే దే కెన్ టేక్ ఏ టైమ్ అనమాట. ఒక 1-2 years అయినా కానీ 25 years నుంచి 29 years వరకు ఇట్ ఈస్ బెస్ట్ టైమ్ టు గో ఫర్ అ ప్రెగ్నెన్సీ. రైట్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. మనం మాట్లాడుకుంటున్నాం ఇన్ఫర్టిలిటీ సమస్య గురించి. మనతో ఉన్నారు డాక్టర్ శశిప్రియ ఫ్రమ్ 49 హాస్పిటల్. సో మేడం, ఈ మధ్య కాలంలో ఎగ్స్ కౌంట్ కూడా చాలా మందిలో చాలా తక్కువ అయిపోతుంది అని మనం వింటూ ఉన్నాం. సో ఎగ్స్ కౌంట్ తక్కువ అవడానికి రీజన్స్ ఏంటి అంటారు? ఎగ్ కౌంట్ మనకి తక్కువ అవడానికి రీజన్స్ ఏమి ఉండవు, బేసిక్గా అది జెనెటిక్ అనమాట. ఓకే. సో సపోజ్ ఇప్పుడు చాలా ఇవి ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి. ఎగ్స్ అనేటివి మనకి మన మదర్ ఊమ్లో ఉన్నప్పుడే అవి జెనెటికల్లీ డిజైన్ అనమాట. సో ఇంత క్వాంటిటీ ఉండాలి, ఇంత క్వాంటిటీ అవ్వాలి అని. సపోజ్ మన మదర్ యూట్రస్లో ఉన్నప్పుడే ఒక ఫీమేల్ బేబీ తన మదర్ యూట్రస్లో ఉన్నప్పుడు ఒక 2 million కౌంట్స్ ఉంటాయన్నమాట ఎగ్స్ అనేటివి, ఊసైడ్స్ అనేటివి. సో అవి ఆఫ్టర్ బర్త్ మనకి దాని తర్వాత 30,000 అవుతాయి. 30,000 నుంచి ఒక 400 ఊసైడ్స్ మాత్రమే మనము ఎవ్రీ మంత్ అనేవి ఓవ్యులేట్ చేస్తామన్నమాట సైకిల్లో. సో ఒక్కొక్క సైకిల్లో ఒక ఎగ్గో 2 eggs మనకు ఓవ్యులేట్ చేస్తాం. మిగిలిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్రీసియా అయిపోతాయి, చనిపోతాయి.
సో వీళ్ళకి ఎగ్ కౌంట్ తక్కువ ఉండే వాళ్ళని ఏమంటారంటే పిఓఆర్ అని అంటారు అనమాట, పూర్ ఓవేరియన్ రిజర్వ్. సో వీళ్ళకి ఏమైపోతూ ఉంటుందంటే ఈ సైకిల్ ఈ ఎగ్స్ అనేటివి చాలా ఫాస్ట్గా ఎంప్టీ అయిపోతూ ఉంటాయి. సో మనం 23 ఇయర్స్కి 24 ఇయర్స్కి మనము స్కానింగ్ చేసి చూస్తే ఒక్కొక్క ఓవరీలో మనకి 8 ఎగ్స్ 9 ఎగ్స్ 10 ఎగ్స్ ఉండాలి. వీళ్ళకి 23 ఇయర్స్కి 24 ఇయర్స్కే 4 ఎగ్స్ 5 ఎగ్స్ ఉంటాయి. ఎగ్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, రిలీజ్ అవ్వడం అయిపోతూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు వీళ్ళకి సైకిల్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మామూలు సైకిల్ లెంత్ 21 డేస్ నుంచి 35 డేస్ వరకు ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏమైపోతూ ఉంటుంది అంటే సైకిల్ లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. 23 డేస్ 22 డేస్ 21 డేస్ యావరేజ్గా 27 డేస్ నుంచి 35 డేస్ వరకు అంటే కొంచెం వెరీ గుడ్ పీరియడ్. 24 డేస్కి సైకిల్ వస్తుంది, 23 డేస్కి సైకిల్ వస్తుంది, లెస్ దాన్ 21 డేస్ సైకిల్ వస్తుంది అంటే వీళ్ళు ఎగ్స్ డిమినిష్ అయిపోతున్నాయి అని అర్థం అనమాట. సో దీనికి మనం బేసిక్గా వీ కాంట్ స్టాప్ దిస్ ఏజింగ్ ప్రాసెస్. ఏజింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. సో వీళ్ళల్లో మనం ఏం చేయాలి అంటే మనం ఎట్లా దీన్ని తెలుసుకోవచ్చు అంటే సైకిల్ లెంత్ 23 ఇయర్స్ 24 ఇయర్స్ 25 ఇయర్స్ అమ్మాయికి 21 డేసే సైకిల్ వస్తుంది అంటే 3 వీక్స్కి ఒకసారో 4 వీక్స్ ఒకసారో సైకిల్ ఫాస్ట్గా వస్తుంది అంటే ఎగ్స్ తగ్గిపోతున్నాయని అర్థం. సో వీళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. లేదు అంటే 30 ఇయర్స్ తర్వాత ఇంకా ఎగ్స్ చాలా తక్కువ అయిపోతాయి. క్వాంటిటీ వైజ్ తగ్గినా పర్లేదు కానీ క్వాలిటీ వైజ్ కూడా తగ్గుతుంది కదా 30 ఇయర్స్ తర్వాత. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఒకవేళ మనము ప్లాన్ చేసినా కానీ కొంచెం డిలే అయ్యేది అవుతూ ఉంటుంది అనమాట ట్రీట్మెంట్లో. అది కూడా కాకుండా ఇంకా చాలా తగ్గిపోయాయి అనుకోండి, మనకి ఏఎంహెచ్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట హార్మోన్. సో ఆ హార్మోన్ ఏంటంటే మనకి మన బాడీలో ఉన్న ఎగ్ రిజర్వ్ని చెప్తుంది అనమాట. సో ఈ ఏఎంహెచ్ వాల్యూస్ మనకి లెస్ దాన్ 1.5, ఏజ్ మోర్ దాన్ 30 ఇయర్స్ ఉందనుకోండి ప్రెగ్నెన్సీ అవుట్కమే చాలా తగ్గుతుంది అనమాట. సో వీళ్ళు కొంచెం ముందు జాగ్రత్త పడి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది అవసరం. రైట్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా దీనికి మెయిన్గా యూజ్ అవుతుంది అంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే టీనేజ్లోనే చాలామంది పిల్లలకి ఈ మధ్యకాలంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. సో అలాంటి వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది అంటారా? డెఫినెట్గా ఉంది. సో మినార్క్ అంటే పెద్ద మనిషి అటైన్ అయిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ వరకు ఎవరికైనా ఇర్రెగ్యులర్ సైకిల్సే ఉంటాయి. ఒక సపోజ్ 13 ఇయర్స్ నుంచి మనం 15 ఇయర్స్ వరకు ఒక యావరేజ్గా ఈ ఏజ్ గ్రూప్లో మినార్కే అటైన్ అవుతారు అనుకుందాం. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత వీళ్ళ సైకిల్స్ అనేటివి స్టెబిలైజ్ కావాలి. సో ఎనీ సైకిల్ 35 డేస్ కంటే ఎక్కువ వస్తుంది, ఎనీ సైకిల్ లెస్ దాన్ 24 డేస్ ఆర్ 21 డేస్ కంటే తక్కువ వస్తుంది అని అంటే వీళ్ళు డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అవసరం. టీనేజ్ నుంచి చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు బేసిక్గా ఏం చేయాలి అంటే సో ఒబేసిటీ సపోజ్ పీసీఓడి వస్తే డెఫినెట్గా వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది చాలామందికి ఉంటుంది. సో 30 పీపుల్ విల్ బీ నార్మల్, ఒక 70% ఆఫ్ ద పీపుల్కి వెయిట్ గెయిన్ ప్లస్ ఫేషియల్ ఫీచర్స్ డిఫరెంట్ అవ్వడము, హెయిర్ ఎక్కువ రావడము, యాక్నీ రావడము, హెయిర్ లాస్ ఉండడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ పీసీఓడి. ఓకే, ఈ సైకిల్ లెంత్ తగ్గడం అనేది దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ పిఓఆర్, పూర్ ఓవేరియన్ రిజర్వ్. సో ఇట్లాంటి వాళ్ళు మనకి ఏం చేయాలి అంటే డిటెక్షన్ అనేది అవసరం. నో మ్యాటర్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా పెళ్ళి లేట్గా ప్లాన్ చేసుకున్నా మీకుండేది ఇది అని డిటెక్షన్ అవసరము. డిటెక్షన్ చేసుకున్నాక మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులరైజేషన్ అనేది అవుతుంది. ప్లస్ దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ రోజుకి మనము ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మనము బాడీ వెయిట్లో మనకు ఒక 5% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గినా కానీ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైట్. సో అసలు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంది అని ఎలా తెలుసుకోవాలంటారు? బికాస్ చాలామందికి తెలుసుకోకుండానే టైం అంతా అయిపోతూ ఉంది. ఎస్. సో ఒక కపుల్ పెళ్ళైన ఫస్ట్ 1 ఇయర్లో వితౌట్ యూజింగ్ ఎనీ బ్యారియర్స్ ఆర్ కాంట్రసెప్షన్ వాడకుండా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినట్టయితే అప్పటికి కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్ళు ఇన్ఫర్టిలిటీ అని చెప్పి గుర్తించాలి. అట్లీస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక స్కానింగ్ చేసుకోవాలి, హార్మోనల్ ఎవాల్యుయేషన్. 1 ఇయర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో. బికాస్ మ్యారిటల్ లైఫ్ 1 ఇయర్ అయినా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక ఫీమేల్ ఒక సైకిల్ 28 డేస్ సైకిల్ అనుకుందాం, తన మెన్స్ట్రువల్ సైకిల్ ఇస్ 28 డేస్. 28 డేస్ లోపల మనకి ప్రెగ్నెన్సీ ఇచ్చే డేస్ 3-4 ఉంటాయన్నమాట. ఎందుకు అంటే మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత బాడీలో 24 అవర్సే లైవ్ ఉంటుంది. 24 అవర్స్ తర్వాత ఆ ఎగ్ కూడా ఇట్ విల్ బికమ్ అట్రీసియా, చనిపోతుంది అనమాట. సో ఈ 24 అవర్స్ టైం లోపల కానీ స్పర్మ్స్ మన బాడీలో ఒక 3 డేస్ లైవ్ ఉంటాయి. ఓకే,
సో మనకి విండో వచ్చేసి ముందు 3 days తర్వాత 3 days. అంటే మనకి పీరియడ్ 28 days అనుకుందాం అనుకోండి, లాస్ట్ 14 days కాకుండా ఆ ముందు 3-4 days సైకిలే మనకి ప్రొడక్టివ్ అంటే ఫ్రూట్ఫుల్ సైకిల్ అని దేన్ని అంటారు. ఆ 3-4 ఆ విండో ఏదైతే ఉందో సేఫ్ కాకుండా ఫర్టైల్ విండో అని అంటారనమాట. సో ఆ టైం మనకి ఈ 1 year పీరియడ్లో వచ్చేది ఎవ్రీ సైకిల్లో 3-4 days. సో ఆ టైంలో వీళ్ళు అట్లా చూస్ చేసుకొని కలిసినట్టయితే అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు డిటెక్ట్ చేయాలి, మాలో ఏదో అబ్నార్మాలిటీ ఉంది, వీ షుడ్ గో అండ్ గెట్ సమ్ ట్రీట్మెంట్ అని. సో ఆ డిటెక్షన్ అనేది మనకి చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్. రైట్. సో IUI IVFకి వెళ్తూ ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి అసలు ఈ రెండు ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంటే అవసరమా దానికి వెళ్ళడం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంది అంటారా? ఈ పద్ధతుల వల్ల డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే లేదు. IUI అంటే బేసిక్గా ఏంటి అంటే స్పర్మ్స్ మనము ప్రాసెస్డ్ సీమెన్ని స్పర్మ్స్ వాష్ చేసి మనము యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాము? ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. సో సపోజ్ ఈ 1.5 year ఏదైతే ఉందో వీళ్ళు న్యాచురల్గా కలిసినా కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఎగ్స్ మంచిగా ఉన్నాయి, మంచి టైంలో రిలీజ్ అవుతున్నాయి, హార్మోన్ లెవెల్స్ బాగున్నాయి, యూట్రస్లో ట్యూబల్ బ్లాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, హస్బెండ్ కౌంట్స్ బాగానే ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటారనమాట. సో వీళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ మనకి ఏముంటుంది అంటే ఒక 2 to 3 cycles ఆఫ్ IUI. దీంట్లో మనం ఏమి రూల్ అవుట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ అనేటివి మనకి యూట్రస్ లోపలికి వెళ్తున్నాయా లేదా అని మనకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే అప్పుడప్పుడు యూట్రస్కి సర్విక్స్ అనే ఓపెనింగ్ ఒకటి ఉంటుంది అనమాట. సర్విక్స్ అని అది కొంచెం స్టినోజ్డ్ ఉంటుంది, అంటే క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. సో లేదా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండొచ్చు ఫీమేల్స్కి. సో ఇవి ఏం చేస్తుందంటే స్పర్మ్స్ని జస్ట్ క్యాచ్ చేస్తాయి లోపలికి వెళ్ళకుండా. సో ఈ IUI ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, రూల్ అవుట్ చేస్తున్నాం అట్లీస్ట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కరెక్ట్ పొటెన్షియల్ స్పర్మ్స్ని, హెల్దీ స్పర్మ్స్ని మనం యూట్రస్ లోపలికి వేస్తున్నాం. సో ఈ ప్రాసెస్తో మనకి జస్ట్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అంతే, యూట్రస్ అండ్ ఈ ఎగ్స్ స్పర్మ్స్ అనేటివి దగ్గర ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే సమ్ రీజన్స్ వల్ల అవి రెండు కలవట్లేదు. సో దానివల్ల మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. IUIలో కూడా ఏంటంటే క్యుములేటివ్ సక్సెస్ ఉంటుంది. ఫస్ట్ సైకిల్లో రాకపోయినా సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్లో ఒక 2-3% ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనం IUI చేస్తే. కానీ దానికి కూడా ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఏజ్ని బట్టి మనము సైకిల్స్ అనేది ప్లాన్ చేయాలి. సో సపోజ్ ఇప్పుడు పెళ్ళై 18 months అవుతుంది, ఏజ్ మోర్ దాన్ 30 years అనుకోండి, దెన్ 2 cycles ఆఫ్ IUI అంతే ట్రై చేయొచ్చు. అప్పటికి మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు మనం IVFకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే న్యాచురల్గా ఈ ఎగ్ స్పర్మ్ అనేది కలవట్లేదు. ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇవి కావట్లేదు కాబట్టి దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ IVF. ఈ IVF కూడా ఎందుకు అని అంటే ఒక్క ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ వేసి మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఈ న్యాచురల్గా మెకానిజం కావట్లేదు కాబట్టే మనము ల్యాబ్లో ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఈ ఎగ్ని స్పర్మ్ని కలుపుతున్నాం కాబట్టి సో దీనికి వెళ్ళాల్సిన అవసరం అప్పుడు ఉంది. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా ఏంటి, బాడీలో హార్మోనల్ డెఫిషియన్సీ ఉండడం వలన అవి మనం రీప్లేస్ చేస్తున్నాం తప్పించి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విచ్ విల్ హ్యావ్ ఎ సైడ్ ఎఫెక్ట్స్ లేటర్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.